అదుగోరా పదరా పద. ఏయ్! ఏయ్! ఆగు! ఆగు! నిన్నే ఏయ్ ఎక్కడికి తప్పించుకుంటావే? నువ్వు వెళ్ళడానికి కూడా దారి లేదు. ఏయ్ ముసల్దనా ఎవడా ముసల్ది? రేయ్, మీ ఇద్దరి మీద అనుమానం వచ్చే మిమ్మల్ని ఫాలో అయ్యాన్రా. మూత నష్టపోళ్ళారా, మూత నష్టపోళ్ళారా. అమ్మాయి నడిపిస్తారా? అమ్మాయి ఎమ్మడి పడతారా? అమ్మాయి ఎమ్మడి ఎదవల్లారా? ఒరేయ్ రంగయ్య, ఎంకయ్య, ఏయ్, ముసల్ది అందరిని పిలుస్తోంది, నడు. ఎదవలు పారిపోతున్నారు. ఒరేయ్ ఆగండ్రా, ఆగండ్రా, మీ దుంపల దగ్గర. ఒరేయ్, వెళ్ళి వాడిని పట్టుకోండ్రా, పట్టుకోండి. ఏమ్మా, నేను సమయానికి వచ్చాను కాబట్టి సరిపోయింది. నీకేం కాలేదు కదా? చేతిలో డబ్బులు లేవని చెప్పావు, మరి ఈ బ్యాగ్ పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావు? గమ్యం లేని ప్రయాణం చేస్తున్నాను బామ్మగారు. సరే, మీ వాళ్ళు ఎక్కడుంటారు? మాట్లాడవేంటమ్మా? ప్రస్తుతానికి నేను ఒంటరిని బామ్మగారు. చూడ్డానికి అమాయకురాల్లాగా కనబడుతున్నావు. సర్లే, పద వెళ్దాం. ఎక్కడికి బామ్మగారు? నేను ఒంటరిగానే ఉంటున్నానమ్మా, రా చెప్తాను. వద్దు బామ్మగారు, నా దారిన నేను వెళ్తాను. చూస్తుంటే నువ్వేదో కష్టంలో ఉన్నట్టున్నావు. నిన్నిలా వదల్లేను. రామ్మా వెళ్దాం. వద్దులేండి బామ్మ. నువ్వు ముందురా, నేను చెప్తాను. పద. ఇదిగో ఈ బ్యాగ్ తీసుకో. బామ్మ. దా. ఈ ప్రపంచం నీ అంత మంచిగా ఉండదమ్మా. నువ్వు ఈ సమాజాన్ని ఒంటరిగా ఎదుర్కోలేవు. నువ్వు నా మనవరాల్లాగానే ఉన్నావు. రామ్మా వెళదాము. ఏదున్నా ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. పద, పదమ్మా. రామ్మా, రా. ఇదిగోమ్మా, ఇక నుంచి నువ్వు ఉండే ఇల్లు ఇదేనమ్మా. మీకు అదనపు భారం అయిపోతాను బామ్మగారు. ఇప్పుడు నన్ను నువ్వేమని పిలిచావు? బామ్మ. నా మనవరాలు నాకు ఎన్నటికీ భారం కాదమ్మా. ఏంటి, ఈ ముసల్ది నిన్ను మనవరాలు అంటుందని చూస్తున్నావా? ఇదిగోమ్మా నా మనవరాలు, పేరు లక్ష్మి. అర్ధాయుష్తో పుట్టిందో ఏంటో, చిన్న వయసులోనే అదేదో ప్రాణాంతకమైన వ్యాధి పడి నాకు దూరమైందమ్మా. అప్పటినుంచి ఈ ఒంటరి జీవితాన్ని నా మనవరాలి జ్ఞాపకాలతో గడిపేస్తున్నాను. నేను చూస్తుంటే నా మనవరాల్ని చూస్తున్నట్టుగానే ఉందమ్మా.
నువ్వు ఏ సమస్యతో ఇక్కడికి వచ్చావో నాకు తెలియదమ్మా. ఆ సమస్యలు ఏంటో కూడా నాకు అక్కర్లేదు. నీలో నా మనవరాలు చూసుకుంటాను తల్లి. నువ్వు నాలో మీ అమ్మమ్మని చూసుకో అమ్మా. ఈ ఒంటరి జీవితానికి ఒక ఆసరా దొరికింది అనుకుంటాను. నువ్వు నాతో పాటు ఉండమ్మా. అది కాదు బామ్మ. నువ్వు నాకు ఇంకేం చెప్పొద్దమ్మా. నీకు తోడుగా నేనుంటాను. నాకు నా మనవరాలు లేని లోటు నువ్వు తీర్చావమ్మా. సరే బామ్మ. నువ్వు ఒప్పుకున్నావు, నాకు అంతే చాలమ్మా. ఆ బ్యాగు లోపల పెట్టుకోమ్మా. అవును, నీ పేరేంటి మనవరాలా? నా పేరు నా పేరు లక్ష్మి అని చెప్పకూడదు. నన్ను వెతుక్కుంటూ ఎవరొచ్చినా పెద్ద సమస్య అవుతుంది. ఎందుకైనా మంచిది నా పేరు మార్చి చెప్పాలి. నా పేరు సిరి. సిరి, ఎంత బాగుందమ్మా నీ పేరు. ఇదిగో సిరి, ఈ అమ్మమ్మ దగ్గరే ఉంటూ పండంటి బిడ్డకు జన్మనివ్వాలి. నీ పురుడు బాధ్యత ఈ అమ్మమ్మదేనమ్మా, సరేనా? థ్యాంక్స్ బామ్మ. నాకు ఆశ్రయం ఇస్తున్నావు, భరోసానిస్తున్నావు. నీలాంటి మంచి మనిషి నాకు తారసపడ్డం చాలా అదృష్టం. అయితే ఈ బాధ్యత వెనకాల నా స్వార్థం కూడా ఉంది సిరి. నువ్వుంటే టిఫిన్ బండికి ఈ ఇంట్లో నాకు చేదోడు వాదోడుగా ఉంటావని, అలా అని నీ చేత ఊడిగం చేయించుకోనులే. పర్లేదు బామ్మ, నాకు చేతనైన సహాయం నేను చేస్తాను. సరేనమ్మా. అన్నట్టు మాటల్లో పడి మర్చిపోయాను. నేను టిఫిన్ బండి దగ్గర వెళ్ళొస్తాను. నేను వస్తాను బామ్మ. నువ్వా? ఇంత నీరసంగా ఉన్నావు? నువ్వు హాయిగా విశ్రాంతి తీసుకోమ్మా. నేనే బండి దగ్గరికి వెళ్ళొస్తాను. సరే బామ్మ. సరే, జాగ్రత్తమ్మా.